మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో మన రాజమండ్రిలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులతో ఒక సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, గత 25 రోజులుగా ఎన్డీఏ కూటమి తరపున రాజశేఖర్ గారి గెలుపు కోసం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయనకి గెలిపించేటువంటి నిమిత్తం, ప్రచార నిమిత్తం మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఓడకి వెళ్ళినా, మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అన్ని వర్గాల వారు కూడా మరి ఏకగ్రీవంగా రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారే చెప్తున్నారు మాటల్లో. గతంలో మేము చూసాం, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రోజు అరాచకత్వం, రాక్షసత్వం, నియంతృత్వం, కేసులు, వేధింపులు, కక్షలతోటే ఆ రోజు పాలన సాగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మరి ఈవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలనలో చూస్తే అటకెక్కినటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ ఈరోజు నిర్మాణం చేస్తూ ఈవేళ మళ్ళీ ఒక రాజధానిని ఈరోజు ఈ రాష్ట్రానికి ఏర్పాటు చేసేటువంటి విషయం కానీ, ఏదైతే ఆ రోజు పోలవరాన్ని ముంచేస్తే మళ్ళీ ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ ఈవేళ నిర్మాణం చేసేటువంటి దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం కానీ, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కును కూడా గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ వైపు పోతూ ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ యొక్క విశాఖ ఉక్కును మరి ప్రైవేటీకరణ నిలిపినటువంటి విషయంలో కానీ, రైల్వే జోన్ని సాధించుకోవడంలో కానీ, ఏదైతే గత పాలనలో పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి మరి కియో ఎక్స్టెన్షన్, లోలు, అమర్ రాజా, జాకీ వంటి ఏవైతే పరిశ్రమలు మరి పొరుగు రాష్ట్రాలకు పోయాయో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏదైతే ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందో, అంటే ఈ రకంగా మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేమే పరిపాలన అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ మేము చూస్తూ ఉన్నాం. అందులోనూ కూడా ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధితో పాటు మరొక పక్క సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైతే పెంచినటువంటి పింఛను ఈవేళ 4,000, 6,000, మరి 15,000 రూపాయలు. మరి వాళ్ళే చెప్తూ ఉన్నారు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయినా కూడా మరి పింఛను చూస్తే మన తెలంగాణలో అయితే 2,000, తర్వాత 1,500, 750 రూపాయలు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇట్లా 4,000, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈవేళ ఆ యొక్క వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి ఆ పింఛన్ రావడంతో మరి ఆర్థికంగా మా మీద కూడా భారం తగ్గుతుందని ఈవేళ గ్రాడ్యుయేట్స్ కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితి ఈవేళ వాడన కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే డిఎస్సి, ఎందుకంటే ఈవేళ చంద్రబాబు అంటే డిఎస్సి అంటే చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,75,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈవేళ ఆ గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగ యువకులు చెప్తూ ఉన్నారు. గతలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో మరి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 జనవరిలో అయ్యాయి, జాబ్ క్యాలెండర్ ఊసేయలేదు. 5 సంవత్సరాలు గడిచాయి, డిఎస్సి ఊచేలేదు, అసలు మెగా డిఎస్సి పనే లేదు. కానీ మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఏపీపీఎస్సీ ద్వారా, సర్వీస్ కమిషన్ ద్వారా అటు ఏదైతే మరి పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా 16,200 డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఆ నిరుద్యోగులకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్ననే లోకేష్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే మరి ఏదైతే ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆ టీచర్ల పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి కూడా
ఏదైతే లోకేష్ గారు తెలియజెప్పారో అది కూడా ఈరోజు మరి ఆ యొక్క నిరుద్యోగ యువకులు కూడా మరి మాట ఇచ్చి నిలుపుకున్నారనేటువంటి భావన వాళ్ళలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈవేళ పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లు, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఈవేళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈవేళ పేదవాడు కడుపు నింపుతూ ఉన్నారు. ఇట్లా అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం స్వేచ్ఛ స్వతంత్రాలతో ఆనందంగా హాయిగా మేము గడిపేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికే మేము మద్దతు తెలుపుతాం. రాజశేఖర్ గారికి మా మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపిస్తామని ఈరోజు మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో అందులో కూడా పర్టికులర్గా ఏదైతే మొన్న ఎన్నికల్లో కూడా మీరు చూసారు 100% అంటే స్టేట్లో 93% స్ట్రైక్ రేట్తో మరి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో 100% స్ట్రైక్ రేట్తో మన విజయం ఏదైతే సాధించామో అదేవిధంగా రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి మెజారిటీతో మరి రాజశేఖర్ గారిని గెలిపించడానికి వేళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈవేళ ప్రజలు కూడా ఏదైతే 2019 పాదయాత్రలో ఒక్క ఛాన్స్ అని ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన వ్యక్తి 5 సంవత్సరాలు తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటికి రానిటువంటి వ్యక్తి, ప్యాలెస్లోనే గడిపినటువంటి వ్యక్తి, పరదాల మాటున బ్యారికేడ్ల చాటున 144 సెక్షన్లు 30 యాక్ట్లు హౌస్ అరెస్టులు వీటి మధ్య పరిపాలన సాగించినటువంటి వ్యక్తి మరి ఈరోజు అధికారం పోగానే ఈవేళ ప్రజలు గుర్తుకొచ్చినట్లుగా ఏదైతే రోడ్డు మీదకి వస్తూ ఉన్నారో ఈవేళ ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ కూడా పర్టికులర్గా అతని వైఖరి కూడా ఏమీ మారలేదనే విషయాన్ని కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఆయన వైఖరి, ఆయన మనస్తత్వం, ఆయన పాలన చూసే 11 సీట్లు రాష్ట్ర ప్రజలు ఇస్తే ఆ యొక్క ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే వైఖరిని, ఎందుకంటే ఆ రోజు అరాచకత్వంతో ఏ రకంగా అయితే వ్యవస్థను నిర్వీర్యం చేసి పనిచేశాడో మళ్ళీ ఈరోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా అదే అరాచకత్వం. ఎందుకంటే మీరు చూసారు ఏదైతే ఆయన అధికారం పోగానే మరి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఒక ఈవీఎంలని బహిరంగంగా మరి ఆ రోజు ఎలక్షన్ రోజుని బద్దల కొట్టడం అని అంటే ప్రజాస్వామ్యం మీద దాడి. అది అటువంటి అరాచకవాదుల్ని జైల్లో ఉంటే పరామర్శిస్తాడు. రాజధాని లేనిటువంటి రాష్ట్రం అమరావతికి మరి ఆ రోజు మరి తోటలను తగలబెట్టినటువంటి వ్యక్తికి మరి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన్ని పరామర్శించడానికి పోతాడు. నిన్న కాక మొన్న మీరు చూసారు ఎవరైతే వంశీ అంటే ఒక మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచినటువంటి పరిస్థితి, ఒక దళితుల మీద దాడి చేసినటువంటి వ్యక్తి అయినటువంటి వంశీని పరామర్శించడానికి పోతాడు. అంటే ఒక అరాచకత్వంతో మనస్తత్వంతో ఉన్నటువంటి జగన్ అదే రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తులతోటే ఆయన ఏదైతే దోస్తీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా మీరు చూసారు ఏదైతే మరి రైతుల్ని పరామర్శిస్తున్నామని చెప్తూ మరొక పక్క ఆ రైతుల మీద దండయాత్ర చేసేటువంటి విధంగా నిన్న ఏదైతే మరి తన జులుంని ఏదైతే నిన్న ప్రదర్శించాడు గుంటూరులో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. పైపెచ్చు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, మాకు ఎలక్షన్ కోడ్ వర్తించదని ఆ వ్యక్తి చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మరి ఈవేళ మనం ఎక్కడ చూస్తున్నాం ఎలక్షన్ కోడ్, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారు లేకపోతే రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఇందిరాగాంధీ మరి విగ్రహాలకు సైతం ముసుగులు వేశారు. నేను కూడా ఇప్పుడు దారిలో వస్తూ ఉంటే చూశాను. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరో పోటీ చేయట్లేదు కాబట్టి ఆ ముసుగులన్నీ తొలగించాలి ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా పోటీ, ఎందుకు ముసుగులు వేసారని చెప్పి. అంటే ఒక ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. అంటే తనకి ఏది నచ్చితే దాన్ని మాట్లాడేటువంటి వ్యక్తి. రాజ్యాంగం అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌరవం లేదు. ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసావు, ఈరోజు అధికారాన్ని దింపినా కూడా ఇంకా నీకు
మరి బోధపడలేదని అంటే నీ మనస్తత్వాన్ని గమనిస్తూ ఉన్నారు. రైతు గురించి కూడా మాట్లాడేటువంటి అర్హత కానీ, వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కానీ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి? నీ 5 సంవత్సరాల పాలనలో మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు 16,000 రూపాయలు ఉండేటువంటి ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు నాయుడు గారు 20,000కి పెంచారు. తిత్లీ తుఫాన్ వస్తే నువ్వు అధికారంలోకి వచ్చాక ఎవరైనా ఏమనుకుంటారు? ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆ 20,000ని 25,000 30,000 పెంచుతారు అనుకుంటారు. మరి నువ్వేం చేసావు? 20,000ని రివర్స్ పాలన 16,000కి తగ్గించి ఇచ్చావు నీ పాలనలో ఇన్పుట్ సబ్సిడీ. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెక్టార్కి 25,000 రూపాయలకి మేము పెంచాం. అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? రైతుకు ఆక్సిజన్ లాంటిది. ఆ ఇన్సూరెన్స్ని కట్టడమే మర్చిపోయావు నువ్వు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఫ్లోర్ మీద కూర్చుంటే అర్ధరాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టావు నువ్వు. అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే నువ్వు.